వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే అది పల్లెటూళ్ళలో కావచ్చు, సిటీల్లో కావచ్చు, లేదంటే ఒక టౌన్లలో కావచ్చు, మోకాలలో గుజ్జరిపోయింది అంటే ఈ టర్మినాలజీ అందరూ వాడుతూ ఉన్నారు. అసలు మోకాలలో గుజ్జు అంటే ఏంటి, అది ఎందుకు అరిగిపోతుంది, అదేవిధంగా ఇంజెక్షన్లు వేయడం వల్ల మళ్ళీ ఆ గుజ్జును పునరుత్పత్తి చేయొచ్చా, లేదు అని అంటే హోమియోపతి మందులతో ఎలాంటి మెడిసిన్ లేకుండానే అంటే ఇంజెక్షన్లు లేకుండానే మన గుజ్జుని మళ్ళీ పునరుత్పత్తి చేయొచ్చా అండి? చాలా మందికి ఏం డౌట్ ఉంటుందంటే, గుజ్జు మనకు అరిగింది, ఇప్పుడు మళ్ళా పెరుగుతుందా పెరగదా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుజ్జు ఏదైతే ఉంటుంది కదా, చాలా మందికి దాని యూసేజే తెలియదు. ఓకే. గుజ్జుది అయితే ఫస్ట్ అసలు గుజ్జు అంటే కార్టిలేజ్. ఎస్. గుజ్జు అంటే కార్టిలేజ్. దీని పని ఏంది అది చూద్దాం. ఓకే. మనకు ఏదైతే కార్టిలేజ్ ఉంటుంది కదా బాడీలో, ఇది పుట్టుకతోటి ఉంటుంది. ఓకే. కానీ ఇది డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. ఏం కారణాలు ఉంటాయి? ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ మీకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 1 year నుంచి ఉంది మీకు ఆస్టియో ఆర్థరైటిస్. మీరు అనుకుంటున్నారు 1 year నుంచి ఉంది, కానీ అది 1 year నుంచి లేదు. దాని బిగినింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు దాని సిమ్టమ్స్ తెలుస్తుంది. ఓకే. అయితే ఆస్టియో ఆర్థరైటిస్లో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏదైతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది కదా, దీనికి ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే ఏంది, మనం నడుస్తాం, ఉరుకుతాం, కూసుటాం, లేస్తాం, అన్ని పనులు చేసుకుంటాం కదా. ఇవన్నీ పనులకి మూమెంట్స్ ఎట్లా పాసిబుల్ అవుతాయి? మనకు మన జాయింట్లు వల్ల పాసిబుల్ అవుతుంది. మనకు జాయింట్లు లేకపోతే కూర్చోవడం లేవడం కుదురుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డోర్ ఉంది బై, దానికి ఏంది హింజులు ఉన్నాయి కదా, ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఓన్లీ 2 మూలలు కొట్టేసి వదిలేసి ఓపెన్ కాదు, క్లోజ్ కాదు. సో జాయింట్లు కూర్చోవడం, లేవ్వడం, ఇప్పుడు దానికి హింజులు ఎట్లా, మన కార్టిలేజ్ అట్లా జాయింట్లా. ఓకే. అది కూర్చోడానికి, లేవ్వడానికి ఇది కుషన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు రన్నింగ్ చేస్తుండే కదా, అవుట్ ఆడుకుంటుండే, కరెంట్ షాక్ ఆడుకుంటుండే, ఇన్ని గేములు ఆడుకుంటుండే. అప్పుడు ఉరికేటప్పుడు ఒకవేళ మీకు గుజ్జు చక్కగా లేకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్ బొక్క డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే షాక్ పాస్ అవుతుంది బాడీలో. మనం ఉరికినప్పుడు ఎంత బరువు ఉంటుంది, దానికన్నా ఎక్కువ బరువు ఈ మోకాల మీద పడుతుంది. ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మీరు వాకింగ్ చేసేటప్పుడు కూడా ఎంత బరువు, దానికన్నా ఎక్కువ బరువు పడుతుంది. మీరు రెగ్యులర్ వాకింగ్ చేసిండ్రు అనుకోండి, మీ గుజ్జు కూడా స్ట్రాంగ్ అవుతుంది, మీ మోకాలు కూడా స్ట్రాంగ్ అవుతుంది, అండ్ అది షాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ గుజ్జు ఎప్పుడైతే ఖరాబ్ అవుతుంది కదా, మనిషి నడిచేటప్పుడు ఇట్లా నడక కూడా చేంజ్ అయిపోతుంది. అది ఇంకా దారుణంగా గుజ్జు ఖరాబ్ అయింది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఖరాబ్ అయింది మనం తెలుసుకుందాం. కర్ణుడు తెలుసు కదా మీకు? తెలుసా? కర్ణుడు పుట్టినప్పుడు మీ అందరికీ కూడా తెలిసే ఉంటది, గుర్తు తెచ్చుకోండి. కవచంతో పాటు కర్ణుడు పుట్టిండు. కానీ ఈయన చేసే కర్మాలు వల్ల కౌరవుల సైన్యంలో చేరుకున్నాడు. ధర్మం సైడ్ లేడు, అధర్మం సైడ్ వెళ్ళిపోయిండు. ఓకే. దేవుడు ఏం చేసిండు? దానం అడిగిండు, నీ కవచం, నీ కుండలం నాకు ఇచ్చేసాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఫిజికల్ యాక్టివిటీ చెయ్యము. వారానికి 10 పూటలు నాన్ వెజ్ బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు తింటాము. ఫుల్ డే కూర్చొని టీవీ చూస్తాము, నైట్ సరిగా టైంకి పడుకోము, నెట్ఫ్లిక్స్ చూస్తాం, ప్రైమ్ వీడియోలు అవి ఇవి చూస్తాము. ఇవి చూడడం వల్ల నిద్ర చక్కగా లేదు, తిండి చక్కగా లేదు, అన్ని పాపాలు చేస్తున్నాం. మనం మన బాడీకి హాని చేస్తున్నాం, కర్ణుడు చేసినట్టు. అయితే ఏమైతుంది? మన కవచం కూడా పోతుంది. అర్థమైందా మీకు? అట్లనే ఏమైంది, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే తప్పు పనులు చేస్తే మన కర్మ బ్యాడ్ వస్తుంది. ఇవి తప్పు పనులే కదా ఇవన్నీ. తప్పు పనులు చేయడం వల్ల, తప్పు కర్మ చేయడం వల్ల మనకు దాని నష్టం జరుగుతుంది. సో మన కవచం పోతుంది. అయితే ఇది కవచం లాగా మీ మోకాలకు కార్టిలేజ్. అయితే ఏందంటే ఇప్పుడు సార్ అడిగిండ్రు ఏమనేసి, ఇది మళ్ళీ కవచం పెట్టాలంటే కుదురుతుందా?
అదే కదా. ఎస్ ఎస్. అయితే ఏమవుతుందంటే చూడండి మీరు, మనిషి 21 ఇయర్స్ వరకు మనిషి వయసు పెరుగుతుంది, 21 వరకు డ్యామేజ్ అవ్వదు. కానీ మనిషి చనిపోయేది ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 80 ఏండ్లు బతికిండు ఒక మనిషి, చచ్చిపోయిండు, వాడు ఆన్ స్పాట్ చచ్చిపోలేదు. వాని చావు వాడు 21 ఏజ్ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. 21కే స్టార్ట్ అవుతుంది మనం బాడీ డ్యామేజ్ అవ్వడం. మనం హెల్దీ లైఫ్ స్టైల్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వడం, మంచి ఫుడ్ తినడం, ఇవన్నిటితోటి ఈ డ్యామేజ్ స్లో అవుతుంది. ఓకే ఓకే. ఈ డ్యామేజ్ స్లో అవుతుంది. అయితే హోమియోపతి మందులు తీసుకోవడం వల్ల ఇది మీ మోకాలు ఉంది అనుకోండి, దీంట్లో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలనేసి పరిస్థితి వస్తుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మనం హోమియోపతి మందులు ఇవ్వడం వల్ల నొప్పి తగ్గుతుంది. గుజ్జు ఇప్పుడు 70 ఏండ్లు ఓడు ఉన్నాడు, 70 ఏండ్ల మనిషికి గుజ్జు ఎట్లా ఉంటుంది అట్లా అవుతుంది. ఓకే. 20 ఏండ్లకి ఎట్లా ఉంటది, 21 ఏండ్లకి ఆ ఏజ్ కి పట్టినట్టు, ఏజ్ కి పట్టినట్టు ఉంటది. ఇప్పుడు ఎవరైతే యాక్టివిటీ అన్ని మంచిగా మెయింటైన్ చేస్తారు, బ్యాడ్ హ్యాబిట్లు పెట్టుకోరు, టైంకి పడుకుంటారు, వాళ్ళకి మోకాలు నొప్పి ఉండకపోవడం 60 ఏండ్లకు 70 ఏండ్లకు దాని అర్థం వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ లేదని కాదు. ఉన్నా కనపడదు. ఎందుకు? గుజ్జు టైం తోటి అది కొంచెం కొంచెం పోతుంది కదా. సో ఆ ఏజ్ కి మీకు నొప్పి లేకుండా, ఆ ఏజ్ కి మీ మోకాలది స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అట్లా ఉంటే చాలు మనకు. అట్లా ఉంటే చాలు మనకు. అంతెందుకు 100 మందిని ఉత్తగా జమ చేయండి, ఉత్తగా ఎవరు 60 నుంచి 80 ఏండ్లు ఉన్న వాళ్ళకు జమ చేసి అందరు మోకాలు తీయండి ఎక్స్రే. ఓకే. వీళ్ళందరికీ మోకాలు నొప్పులు ఉండొద్దు, వాళ్ళందరిది మోకాలు తీయండి ఎక్స్రే. అలా ఎంతో మందికి గ్రేడ్ 2, గ్రేడ్ 3 బయట పడతాయి, కానీ నొప్పి లేదు. సో ఎందుకంటే ఆ ఏజ్కి అట్లా ఉంటుంది. మన పనేంది, మన మందుతోటి బాడీకి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఆ పని చేయాలి మనం. నొప్పుల్ని తగ్గియొచ్చు నార్మల్ గా. అంటే మరీ ఏదో 20 ఏళ్ళ పిల్లగానిలా కాకుండా గుజ్జు 70 ఏళ్ళ గుజ్జు ఎట్లా ఉంటది అట్లా చేస్తాం హోమియోపతి మందులతోటి. అట్లా ఇది ఎన్ని రోజులు ఈ మందులు వాడాలంటే? కొందరికి చూడండి, గుజ్జు అయితే డెవలప్ అవుతూనే ఉంటుంది, మీ ఏజ్ ని తగ్గట్టు ఎట్లా ఉండాలి అట్లా డెవలప్ అవుతుంది. ఆ గుజ్జు డెవలప్ అయినప్పుడు వరకు మనం మందులు వాడిపిస్తాం. కానీ ఇప్పుడు మీరు అన్నారు, అందరికి ఏం నోషన్ ఉంటుంది, అరే హోమియోపతి ఇప్పుడు నేను వాడితే నేను చచ్చిపోయి మళ్ళా పుట్టి అప్పుడు నాకు మోకాలు నొప్పులు వస్తాయి కదా అప్పుడు తగ్గుతాయి అనేసి అనుకుంటాడు. అట్లా అనుకుంటారు, కానీ హోమియోపతి చాలా ఫాస్ట్. ఎందుకంటే ఇప్పుడు వేరేవి వాడండి నొప్పి గోళీలు, వాడు మరణంతం వరకు వేసుకోమని చెప్తాడు. కానీ ఇక్కడ 1 year 2 years లో పూర్తిగా తగ్గుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు వారంలోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక పేషెంట్ అయితే మోకాలు నొప్పి ఉంది, 3-4 రోజుల తర్వాత నేను ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నా, మా ఆయన ఎవరో ఇట్లా మీ గురించి చెప్తే తీసుకొని వచ్చిండ్రు నాకు. అయితే నేను చెప్పిన సరే అమ్మా 2 నెలలకి మందులు ఇస్తాను మీకు, మీరు 2 నెలలైనా ఆగండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, నొప్పులు తగ్గుతాయంటే ఆ పేషెంట్కి దేవుని దయతోటి 2 నెలల్లో 30% నొప్పి తగ్గింది. సూపర్. ఆపరేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు, మంచిగా నడుస్తున్నారు, మంచిగా వాళ్ళ పని చేసుకుంటున్నారు. మన దగ్గర 2.5 ఏండ్లు వాడినరు ట్రీట్మెంట్. ఈ రోజు వరకు వాళ్ళకు మోకాలు నొప్పి లేదు. మనం ట్రీట్మెంట్ టాపిక్ కూడా 9 ఏండ్లైంది. సూపర్. సరే, హోమ్ రెమెడీ ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులకి? అంటే ఒకవేళ కార్టిలేజ్ అనేది మనం తీసుకునే ఫుడ్ ద్వారా కావచ్చు, ఏదన్నా మీరు కషాయాలు చెప్తా ఉంటారు దాని నుంచి కావచ్చు, ఏమైనా రిగైన్ చేయొచ్చు అండి? ఇప్పుడు మనం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ కర్ణుడిది. మన పురాణాల్లో శాస్త్రంలోకి వెళ్ళి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అయితే మన శాస్త్రాల్లో ఒకటి చెట్టు ఉంటది, ఆ చెట్టు పేరు పారిజాత చెట్టు. ఇది వైకుంఠంలో కూడా ఉంటది చెట్టు. ఇది వైకుంఠంలో కూడా ఉంటది, దేవలోకంలో కూడా ఉంటది. దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేసి అంటారు. ఈ పారిజాత చెట్టు కొన్ని లీవ్స్ తీసుకోవాలి. ఈ పారిజాత చెట్టు కొన్ని లీవ్స్ తీసుకోండి మీరు, దీన్ని వాటర్లో బాయిల్ చేయండి. వాటర్లో బాయిల్ చేసి దీన్ని ఫిల్టర్ చేసి, చాయ్ ఎట్లా మీరు చేసుకుంటారు అట్లా అనుకోండి, ఫిల్టర్ చేసుకోండి. ఈ లిక్విడ్ వస్తుంది కదా,
ఈ లిక్విడ్ వచ్చినాక ఇంకోటి దేవుడు మన ఈ ధరతీ మీద పంపించిన ఒక మంచి హోమియోపతి మందు చెప్తాను నేను. మీరందరు అశ్వగంధ అయితే విన్నారు కదా, అశ్వగంధ మేము హోమియోపతిలో కూడా వాడతాం. ఓకే, అశ్వగంధ మేము హోమియోపతిలో కూడా వాడతాం. అంటే ఇప్పుడు ఒక ఆయుధం ఉంది, దాన్ని మనం కరెక్ట్ ఇంకా షార్ప్ చేస్తాం అనుకోండి. ఓకే, అయితే అశ్వగంధ ఇది 0/9 పొటెన్సీలో తీసుకోవాలి. ఓకే, అశ్వగంధ 0/9 పొటెన్సీ తీసుకొని పారిజాత చెట్లతోటి తయారు చేసిన కషాయం, ఫిల్టర్ చేసిన కషాయం, దీంట్లో మీరు 4 గోళీలు వేయండి అశ్వగంధ. ఓకే, ఇది డైలీ పొద్దుగాల ఒక గిలాసు, పొద్దుమీకు ఒక గిలాసు. మెల్ట్ అయిపోతాయి. పొద్దుమీకు ఒక గిలాసు, పొద్దుగాల ఒక గిలాసు రోజు తీసుకోండి. ఓకే, ఇట్లా తీసుకోవడం వల్ల మనకు మోకాలు నొప్పుల్లో కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది మాత్రమే, రిలీఫ్ కోసం మాత్రమే. ఇది పూర్తిగా అది తగ్గిపోవాలి, ఇంకా మన జీవితంలో మళ్ళీ రావద్దు అంటే ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ కోసం మీరు మనం కన్సల్ట్ చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే మనిషికి ట్రీట్మెంట్ కానీ మందు కానీ వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన మోకాల నొప్పికి మందు ఇంకో పేషెంట్కి డాక్టర్ ఏమో జలుబు కోసం కూడా ఇవ్వచ్చు. ఓకే, ఓకే. సో ప్రకృతిని బట్టి మనం మందిస్తాం. ఇది మొత్తానికి మోకాలలో కార్టిలేజ్ అనేది చాలా వరకు కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటా ఉన్నామన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో ఇది మామూలుగా ఏంటంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కూడా ఇక్కడ 30% 2 నెలల్లోనే ఆ నొప్పులను తగ్గించుకున్నారంటే మరి హోమియోపతి పవర్ అనేది ఎంత అనేది అయితే తెలుస్తూ ఉంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు సార్తో నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.